కొండపల్లి బొమ్మలు చూడండి. ఇక్కడ కాలువలు డ్రైనేజ్ కడుతున్నట్టున్నారు. పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి షాపుల ముందు. కొన్ని షాపులు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి, కొన్ని షాపులు అయితే క్లోజ్ చేస్తున్నాయండి. ఇదంతా కొండపల్లి కిల్లా రోడ్. ఒకప్పుడు ఇక్కడ అన్ని కోళ్ళ పరాలు ఉండేవి. ఇప్పుడు అంతా డెవలప్ అయ్యింది, చాలా బాగా డెవలప్ అవుతోంది. చూడండి ఇక్కడ చూడండి, బొమ్మలు మనకి ఎలా కనిపిస్తున్నాయి. చాలా బొమ్మలు ఉన్నాయి కదా. కొండపల్లికి ఫేమస్ బొమ్మ అండి ఆ డాన్సింగ్ డాల్ బొమ్మ అయితే. ఓకే పోనీ చూసారా. చిన్నప్పుడు ఇటు కూడా ఉన్నాయండి చూడండి. పెద్ద షాప్ కదండి, గ్లాసెస్ అన్ని ఇవి ఉన్నాయి. ఇక్కడ ఉంది మనకి పెద్ద షాప్ ఒకటి ఉందండి, బొమ్మల షాప్ అయితే. తయారు చేసేది కూడా ఇక్కడే అండి. చూడండి ఎంత పెద్ద షాపు. ఇప్పుడు మనం ఈ షాప్లోకి వెళ్ళి మీకు ఒక్కొక్క ఐటమ్స్ వాళ్ళని అడిగి క్లారిటీ ఇస్తాను. ఒక్కొక్కటి ఎంత ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. కొండపల్లి బొమ్మ చూడండి ఎంత బాగుందో. సో నైస్ కదా. ద్వారపాలకుల బొమ్మలు అండి ఇవి. మీరు ఇక్కడే ఉన్నారండి ఫస్ట్ నుంచి? ఈ కోళ్ళఫారాలుగా ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? అయితే మీకు నేను తెలిసే ఉండొచ్చేమో, చిన్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. డాక్టర్ శ్రీను గారిది ఉండేది కదా, వాళ్ళ దాంట్లో మేము ఉండేవాళ్ళం. మా పెద్దనాన్న ఆయన. స్టాండ్ అండి ఏంటండి, వీడియో తీసాక మీట్లో పెడదాం. చూడండి ఎలా ఉన్నాయో అన్నీ. మ్యూజికల్ వాళ్ళండి. గిటారు, డ్రమ్ము, అవి మిగతావి ఏమంటారో నాకు తెలీదు. బాగుంది కదా. సన్నాయి, ఇవి పీటలు, గ్లాసులు కూడా ఉన్నాయండి. ఇవన్నీ చెక్క బొమ్మలు అండి, కొయ్యి బొమ్మలు. పైన చిన్న చిన్న ద్వారపాలకులు కూడా ఉన్నారండి. అన్నీ రెండు తీసుకోవాలేమో. మామ్ అండ్ బేబీది కూడా ఉంది ఫోటో చూడండి. బ్లాక్ భలే ఉంది. గౌతమ్ బుద్ధుడు చూడండి, కలర్లో ఉన్నాయి. ఏనుగులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు క్వశ్చన్ తెలుసా? ఏనుగుల బొమ్మలు 2 తీసుకోవాలంట, సింగిల్గా ఉన్నది మాత్రం తీసుకోకూడదంట. నేను మొన్నే తెలుసుకున్నాను ఈ విషయం మాత్రం. ఏ షాప్ అండి? షాప్ పేరేంటి? చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా బాగున్నాయి. బుద్ధుడి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. మీకు ఈ షాప్ వాళ్ళ నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి కింద. చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఉంటాయి బొమ్మలన్నీ కూడా. కావాలంటే మీకు కొరియర్ కూడా చేస్తారు. చక్కటి ఐటమ్స్. సైకిల్, పాల క్యాన్లు ఉన్నాయండి. సైకిల్కి అయితే మంచి వేలో థింక్ చేశారు బాగా. ఇదేంటండి, చెక్కదా ఇనుపదా? ఇది ఇనుపదే, వుడ్ ప్లస్ మెటల్తో చేశారంటండి. సీట్ మాత్రం వుడ్ ఉంది, సీట్కి హ్యాండిల్కి. మిగతాదంతా మెటల్తో చేశారండి. ఇవి ఇప్పుడు రెస్టారెంట్లో బాగా హ్యాంగ్ చేస్తున్నారండి ఈ సైకిల్ బొమ్మలు అయితే మాత్రం. నేను చూసాను కూడా. ఇది చూడండి, టెంపుల్ పాట్ ఇది పాట్ చూడండి. డిఫరెంట్ మోడల్స్తో ఉన్నాయి పాటలు అయితే మాత్రం. ఇది
వుడ్ డిఫరెంట్ కలర్లో ఉందండి. ఇది రెడ్డిష్గా ఉంది, ఇదేమో బ్లాక్ అని కొంచెం వుడ్ తెలుస్తుంది. చిన్నవి కూడా ఉన్నాయి, సైజులు ఉన్నాయండి ఒక్కొక్కటి. జ్యువెలరీకి అయితే బాక్సులు ఉన్నాయండి కింద రోలో అయితే. చూడండి భలే ఉన్నాయి. ఇవి గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటాయి, రిటర్న్ గిఫ్ట్స్గా కానీ గిఫ్ట్స్గా కానీ జ్యువెలరీ సేవ్ చేసుకోవడానికి. చూడండి లోపలంతా రెడ్ కార్పెట్తో ఉన్నట్టుంది, చాలా బాగుంది. స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఇవైతే. వెయిట్ కూడా చాలా ఉందండి. మీకు ఏదైనా కావాలి అంటే ఐటమ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఈ షాప్ వాళ్ళ నెంబర్ ఇస్తాను అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఇస్తారు ఐటమ్స్ అన్నీ కూడా. ఇది ఒక రకం బాక్స్ అండి, టిష్యూ పేపర్స్ ఏమో అండి. ఇది పైన రామ ఫ్రిడ్జ్ పెడతారు చూసారా, ఇంకో టైప్. ఇది జ్యువెలరీ బాక్స్ అండి, ఇయర్ రింగ్స్కి వాటికి యూస్ అవుతుంది. మెడిసిన్కైనా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది తీసుకున్నాక దేనికనేది. హోమ్ అని చూడండి ఎంత చక్కగా రాశారు, కమ్ టు మై హోమ్. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూడండి హోమ్ బ్యాంక్ అంట, పిల్లలకి కిడ్డీ బ్యాంక్ అండి. బాగుంది కదా, చెక్కతో తయారు చేశారు దీన్ని కూడా చక్కగా. బటర్ఫ్లైస్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్. అలాగే పాల క్యాన్ లాంటిది ఇంకోటి, కింద కీ కూడా ఇచ్చారండి దీనికి, మనీ ఫుల్ అయిపోతే తీసుకోవడానికి. ఇలాంటిదే పాల క్యాన్ అండి, పాల క్యాన్ బ్యాంక్ అనమాట, కిడ్డీ బ్యాంక్ పాల క్యాన్ మోడల్లో. బాగుందండి ఈ మోడల్. మన పాత రోజులన్నీ గుర్తు చేసేలా ఉన్నాయి ఈ బొమ్మలు అయితే మాత్రం. చాలా టైప్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయండి కిడ్డీ బ్యాంక్స్ అయితే మాత్రం. చూడండి విగ్రహాలు పెట్టుకోవడానికి, చిన్న చిన్న విగ్రహాలు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి స్టాండ్లు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవి చూడండి మట్టి గ్లాసులు అండి, ఇవి మట్టి గ్లాసులు, ఇవి వాటర్ గ్లాసెస్. ఇది చూడండి పనులు వర్క్ చేసే వాళ్ళవి బొమ్మలు, వీళ్ళ వర్క్ని నేర్చుకోవచ్చండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ రైవల్స్ అండి, అడవిలో ఉంటారు కదా రైవల్స్ వాళ్ళండి. పులిని వేటాడి తీసుకెళ్తున్న పిక్స్గా ఉంది. ఇవన్నీ మనకు ఒక్కొక్క స్టోరీని క్రియేట్ చేసేలా ఉన్నాయండి బొమ్మలు అయితే మాత్రం. అవి చూడండి కట్టెలు మోసుకొని వెళ్తుంది ఆవిడ. పైన చూడండి దేవతామూర్తులు ఉన్నారు, దశావతారాలు. దశావతారాలు ఇక్కడ ఉన్నాయండి. దశావతారాలు చాలా పెద్దగా ఉందండి దశావతారాలు అయితే. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వామన అవతారం, నరసింహ అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. లాఫింగ్ బుద్ధాలు ఉన్నాయండి, చిన్న చిన్న ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇవి మాత్రం లెస్ వెయిట్తో ఉన్నాయి. గిఫ్ట్ అది ఇవ్వడానికి చాలా బాగుంది. ఇవి మనం ఓన్గా కొనుక్కోకూడదంటండి. లాఫింగ్ బుద్ధ అయితే ఓన్లీ గిఫ్ట్గా ఇస్తేనే మనకి మంచి జరుగుతుందంట ఇంట్లో మాత్రం. ఇది చూడండి టేబుల్ డెకరేషన్కి చాలా బాగుంటుంది ఈ బొమ్మ. ఇవేంటండి యోగా చేసేవా బొమ్మలు? యోగా సెట్ అంటండి ఇది. ఇదండి కొండపల్లి బొమ్మ అనగానే ముందు మనకి ఇదే గుర్తొస్తుంది. డాన్సింగ్ డాల్ చక్కగా ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. చిన్న సైజు, పెద్ద సైజు, అన్ని సైజుల వారి ఉన్నాయండి అన్నీ కూడా. పెద్ద చూడండి డాన్సింగ్ డాల్ ఎంత చక్కగా ఉంది. కింద ఇలా జింకలు కానీ ఏనుగులు కానీ గుర్రాలు కానీ ఉంటే అవి జంటగానే కొనాలంటండి. నేను మొన్నే తెలుసుకున్నాను.
ఏదైనా సరే సింగిల్గా కొనుక్కోతాను. ఉయ్యాలు చూసారండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, భలే ఉంది ఉయ్యాలంటే మాకు బాగుంది. చక్కగా అందులో ఒక బుజ్జి కృష్ణుని బొమ్మ పెడితే ఇంకా బాగుంటుంది. అటు గాజుది స్టాండ్ ఉంది, అవి చూపించండి. చెక్కది చూడండి ఫ్రెండ్స్. మీకైతే షాప్ వాళ్ళ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా బొమ్మ కావాలితే వాళ్ళతోనే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు. వాళ్ళు మీకు చూపించి మరీ చెప్తారు. ఇవి చెక్క బొమ్మలండి, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆ చైనా బొమ్మల కంటే ఇవే బెటర్ ఏమో అండి. షాప్ ఓనర్ అండి, చెప్పండి మీ పేరు చెప్పి మీ షాప్ చెప్పండి, మీ గురించి కొంచెం గట్టి. చూడండి ఫ్రెండ్స్, ఎడ్ల బండి ఎంత బాగుందో, చక్కగా కలర్ఫుల్గా ఉంది, లేడీ కూర్చొని ఉంది. ఇవన్నీ కూడా ఎడ్ల బండ్లే ఫ్రెండ్స్. ఇవైతే 350 అంట ఫ్రెండ్స్. చూడండి పెద్దది, అసలు ఎంత బాగుందో చూడండి. దీన్ని మళ్ళీ అవుట్ సైడ్ అంతా గ్లాస్తో తయారు చేశారు. ఏనుగు బొమ్మ చూడండి ఫ్రెండ్స్, ఎంత వర్క్తో ఉంది. ఇదంతా మనకి వుడ్ పౌడర్ ఏంటండి వుడ్ పౌడర్తో తయారు చేశారంటే ఏనుగు అయితే వెయిట్ కూడా లెస్గానే ఉందండి, అంత హెవీగా అయితే లేదు. చూడండి వర్క్ ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. చూస్తే అది కాపర్ మెటల్తో చేశారేమో అనిపిస్తుంది, కానీ కాపర్ కాదండి. ఇవి ఫోన్ స్టాండ్స్ అండి, ఇవి హోమ్ బ్యాంకింగ్. చూడండి వెంకటేశ్వర స్వామిది ఎంత పెద్దగా ఉందో. 4 feet వస్తుంది అంటండి వెంకటేశ్వర స్వామిది. ఇలా చూపిస్తాను చూడండి. ఇవన్నీ మనకి క్రాసుల్లో డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయండి. దీంట్లో ఫ్లవర్ వాజెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి, హోమ్కి అందాన్ని ఇస్తాయి. ఇవన్నీ వాల్ పెయింటింగ్స్ అండి, వాల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. క్లాత్ చూడండి, పైన బొమ్మ చూడండి ఎట్లా ఉంది. మాస్క్ అవుతామండి. ఇప్పుడు ప్రాక్టీస్ అవ్వండి, మళ్ళీ ఇంకొకటి చెప్దురు. మీ నేమ్ అది గట్టిగా చెప్పండి కొంచెం. బ్యాంగిల్ స్టాండ్ అండి, చాలా పడతాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం. చాలా బాగుంది, వెయిట్ కూడా చాలా ఉంది. ఇదైతే మాత్రం సైజుల వాటికి కూడా ఉన్నాయండి మనకి. ఇవన్నీ లోపల కలర్ స్టోన్స్ పెట్టారు, చాలా బాగుంది కదండి. ఇలాంటివి పెడితే మనకి లైఫ్ లాంగ్ అలా ఉండిపోతాయి. ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయొద్దు అంటున్నారు కాబట్టి ఇలాంటివి కొనుక్కుంటే మన వాళ్ళకి మనం న్యాయం చేసుకున్నట్టు ఉంటుంది. టీ స్టాండ్స్ అండి, ఇవి పాతకాలంలో దొరికేవి, ఇప్పుడు అన్ని ప్లాస్టిక్లు వాడుతున్నారు. ఇవి టీ మగ్స్, జార్స్ మనకి రెస్టారెంట్లో అట్లా చూపించేవాళ్ళు, సినిమాల్లోనే చూసేవాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ చెక్కతో ఉన్నాయి, భలే ఉన్నాయి కలర్లు అయితే మాత్రం. ఈ విఘ్నేశ్వరుడిది బాగుందండి, మెటల్తో తయారు చేసేది. ఇది 1300 అంటండి. ఇదైతే మాత్రం చాలా బాగుంది. విఘ్నేశ్వరుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. వాళ్ళు చూసే కొద్దీ సరిపోదేమో అండి, మనకి టైం అయితే సరిపోదేమో. అన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్కటి కూడా. అన్ని ఫ్లవర్ స్టాండ్స్ అండి. ఆవు దూడ బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ. ఒక పెళ్ళిని చూపిస్తున్నారండి దీంట్లో, మొత్తం పెళ్ళి తంతునంతా చూపిస్తున్నారు.
పల్లెటూరులో కనిపిస్తాయండి మనకి. చెట్టు దగ్గర ఒక ఇల్లు, బావి, ఏనుగంబారి. ఇందులో పెద్ద సైజులు కూడా ఉన్నాయండి. కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నీ కూడా. పప్పు గుత్తులు, గెంటెలు అన్నీ చెక్కవండి. మన నాన్ స్టిక్ ప్యాన్కి ఇవి చెక్కవే కదా మనం యూస్ చేసేదాన్ని కూడా. చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది, తయారు చేస్తూ ఉంటుంది అంతా కూడా. అవి తయారు చేయడానికి అలా పెట్టారు. ఇంకా అవి కలర్లో వేయలేదు. ఇంకా అన్నీ బాగున్నాయి. ప్యాకింగ్ కూడా చాలా స్టిఫ్గా చేసి పంపిస్తారు. ప్యాకింగ్ విషయంలో నో ప్రాబ్లం అండి. కిడ్డీ ప్యాంకులు అండి ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారండి అక్కడ బొమ్మలు. కొంచెం ముందుకు వెళ్దాం. వాయిస్ ఉన్నాయండి చాలా. ఈ బొమ్మలు చూసారండి, ఇవి ఒక దాంట్లో ఒకటి చిన్న పెద్ద అలా వస్తూ ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి చూడండి. పికక్తో డిజైన్ చేశారు ఫోటో ఫ్రేమ్స్ అయితే. లైన్ బొమ్మ చూడండి ఎట్లా ఉందో. అలాగే ఎలిఫెంట్. మట్టి చారు అవి మనకి. కొయ్య బొమ్మలకు ఫేమస్ అండి. చిన్నప్పటి నుంచి మనకి లెసన్స్లో కూడా ఉంటుంది కదా, ఆ బొమ్మల్ని ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి ప్రత్యేకంగా వెళ్ళానండి. కాలనీకి అయితే వెళ్ళాను, బొమ్మల కాలనీకి వెళ్ళి అన్నీ తీసాను. చాలా షాప్స్ ఉన్నాయండి. మళ్ళీ పార్ట్ 2 కూడా తీయాలేమో, అన్ని బొమ్మలు ఉన్నాయి మనకి. బుద్ధుడిలోనే లాట్ ఆఫ్ వెరైటీస్లో ఉన్నాయండి, బుద్ధుడి స్టైల్స్లో ఒక్కొక్కటి కూడాను. ఇది వెంకటరమణ వాళ్ళ షాప్ అండి, వెంకటరమణ గారి షాప్లో టాయ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఇస్తున్నారండి మనకి. బొమ్మలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. మీకు ఎవరికైనా కావాల్స్తే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి.